డీటెయిల్స్ చూస్తే శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత కోటె డ్రైవర్ హత్య కేసులో సంచలన ట్విస్ట్ బయటకొచ్చింది. హత్యకు గురైన రాయుడు సెల్ఫీ వీడియో ఆలస్యంగా బయటకొచ్చింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో 2023 నవంబర్ నుంచి టచ్ లో ఉన్నానని రాయుడు తెలిపాడు. వినుతకు సంబంధించిన రాజకీయ వ్యక్తిగత విషయాలు చేరవేసేందుకే డబ్బులు తీసుకున్నారని వీడియోలో వివరించాడు. వినుత చంద్రబాబు కోటలను చంపాలని ఎమ్మెల్యే ఆదేశించారని, దాంతో 2 సార్లు యాక్సిడెంట్ కోసం ప్రయత్నించారని అన్నాడు. ప్రైవేట్ వీడియోలు తీయాలని బెదిరించారని, 30 లక్షలు ఇస్తానని ఆశ చూపారని చెప్పుకొచ్చాడు. బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తుండగా దొరికిపోయానని సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు బయటపెట్టాడు. వాడు చెప్పిన తర్వాత నేను 2 సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చంపేస్తాను అనేసి. కానీ అది కుదరక నేను వెళ్ళిపోయి మేడం వాళ్ళు నన్ను నడిచి నేను కావాలనే చేస్తున్నావు అన్నది అంత నువ్వు డ్రైవింగ్ ఉంది అమ్మది దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వెనకాల వచ్చేటప్పటి దాని తర్వాత నాకు డ్రైవింగ్లో వేయకుండా వేరే పని పెట్టుకున్నాడు. నేను సుజిత్కి చెప్పాను ఇట్లా చేస్తానండి, అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు, డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పాను. చెప్పిన తర్వాత తను సరేలే అనేసి గమనైపోయిన తర్వాత ఏప్రిల్ 6వ తారీఖు నాకు నైట్ ఫోన్ చేసి కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు. నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ ఆఫీస్ నుంచి మా ఊరు ఆర్చికాడికి వెళ్ళి అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉంటే సుజిత్ వచ్చి తీసుకొని వెళ్ళారు. అది వచ్చేసి మన కోకోకోలా ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఒక ఇల్లు లాగా ఉంటుంది, ఆ ఇల్లు గడికి తీసుకొని వెళ్ళిన తర్వాత చంద్ర కూడా వచ్చాడు. అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతూ ఉన్నాము. నైట్ తాగుతూ ఉంటే సుజిత్ చేసి చంద్ర అని అడిగాడు, ఇంకా మీ వాడికి ఇచ్చినప్పుడు ఇంకా ఇచ్చేసినావా లేదా అని అడిగాడు. లేదు నాకడే ఉన్నది, అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పాడు. మాతో ఎందుకు నువ్వు అన్నదానం చేస్తానది అనేసి సుజిత్ చంద్ర అని అడిగాడు. లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాధ్యతనే చేసినాము, ఇప్పుడు కుదరడం లేదు, ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తా ఉన్నాను అని చెప్పాడు. మీ మేడం వాళ్ళు వస్తుంది, ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగాడు. అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం అనుకోవడం లేదు, ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పాడు. సరే మీ వాళ్ళని అమ్మచ్చా రికార్డులు అమ్మ చేస్తున్నారమ్మా మాట్లాడేది అవంతా అడిగినాడు. లేదు అటంతా ఏం చేయలేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతను చంద్ర అనే అతనికి ఫోన్ వచ్చేటప్పుడు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతా అట్లే వెళ్ళిపోయినాడు. అలాగే నాకు రమ్మంది అయిపోయి నేను పడుకునేసే టైంలో సుజిత్ వచ్చేసి నాకు ఫోన్ తీసుకున్నాడు. నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు. చూసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు పడుకునేసాను. తెల్లవారితో లేచి ఫోన్ తీసే లోపల ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ అతనే కేబుల్ ఇచ్చాడు. కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంది. అర్ధగంట అటు ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ కాడికి. తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సుజిత్. ఫోన్ చేశాక నువ్వు అంతా తిరుపతికి వచ్చినాను అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ఉన్న ప్లేస్కి వచ్చేసేయి అని చెప్పాడు. సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మిట్టుకండే దగ్గర టిఫన్ అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడికి చెప్పి ఆర్చికార్ దిగేసి వాడిని పంపించేసి సుజిత్ వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయినాడు. రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాగుతా ఉండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరికి వచ్చేసి ఏమో నువ్వేనా అంతా ఒకటి పని చేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేనే అని చెప్పాను. ఎంత ఇస్తాను నీకు జీతం అంతా అడిగాడు. నేను 9,000 ఇస్తాను అని చెప్పాను. 9,000 ఇంకా ఎవరన్నా పని చేస్తారా, నేను 19,000 ఇస్తాను నా కాడికి వచ్చేసి అని అడిగాడు. లేదు మా మేడం వాళ్ళకి 10వ వచ్చిన తర్వాత కారు ఇల్లు కొనిస్తామని చెప్పారు, దానికోసం నేను ఆడే ఉన్నాను, మా ఇంట్లో వాళ్ళు కూడా అక్కడే ఉన్నామా అని చెప్తారు అని చెప్పాను.
రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ఎడిటర్ రాజు అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. ప్రస్తుతం కోట వినుత హత్య కేసు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపై అసలు జనసేన నేత పవన్ కళ్యాణ్ దీనిపై పట్టించుకోలేదు, ఆల్రెడీ సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ట్విస్ట్ చేసుకోవడం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రైట్ రాజు. కోట వినుత అలాగే ఆమె హస్బెండ్ కోట వినుత అలాగే ఆమె హస్బెండ్ చేసినటువంటి ఏదైతే హత్య ఉందో ఈ హత్యకు సంబంధించినటువంటి 13 నిమిషాల 16 సెకండ్ల వీడియో ఇప్పుడు ఒక ట్విస్ట్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె డ్రైవర్గా ఉన్నటువంటి రాయుడు అనేటటువంటి వ్యక్తిని జూలై 7వ తేదీన వాళ్ళు హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా భార్యాభర్తలు ఇద్దరు అంటే కోట వినుత అలాగే ఆమె హస్బెండ్ అయినటువంటి చంద్రబాబు వీళ్ళిద్దరితో పాటు మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు తమిళనాడులో. అయితే ఇదంతా కూడా జరిగిన తర్వాత ఒకానొక సందర్భంలో ఆమె బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. మాట్లాడుతూ కొన్ని అంశాలను కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను బయట పెడతాను, దీని వెనక చాలా మంది ఉన్నారు, బొజ్జల సుధీర్ రెడ్డి దీని అంతటికీ కూడా కారణం అని చెప్పేసి ఆమె అప్పట్లోనే చెప్పినటువంటి పరిస్థితి. అయితే బొజ్జల సుధీర్ రెడ్డి దీని మీద మాట్లాడుతూ ఆమె హత్య చేస్తే నాకే సంబంధం అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 13 నిమిషాల 17 సెకండ్లకు సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికి అనేక మంది తలరాతలకు, అంతేకాకుండా అనేక మంది ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారు అనేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక రకంగా మింగుడు పడినటువంటి అంశం. ప్రస్తుతానికి మన విజువల్స్లో చూస్తున్నాం, చనిపోయినటువంటి రాయుడు అతనే. సో అతను ఇచ్చినటువంటి సెల్ఫీ వీడియో మరి అది సెల్ఫీ వీడియోనా లేకపోతే అసలు ఏం జరిగింది, హత్యకు ముందు వాళ్ళు ఏమైనా రికార్డ్ చేసినటువంటి వీడియోనా అనేది తెలియదు. అంటే సోర్స్ తెలియదు, కానీ అందులో మాట్లాడుతున్నది మాత్రం రాయుడే. ఈ రాయుడు అనేటటువంటి అబ్బాయే కోట వినుత ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గర డ్రైవర్గా పనిచేశాడు. అంతేకాకుండా ఆమెకు నమ్మిన బంటుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ వీడియోలో ఆయన చెప్తూ ఉన్నటువంటి మాటలను కానీ మనం కానీ చూస్తే ఇదంతా కూడా బొజ్జల సుధీర్ రెడ్డి చేసినటువంటి ఒక కుట్ర, అంటే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రస్తుతానికి ఆయన. సో అది ఒక కుట్ర అనేటటువంటి అర్థం వచ్చే విధంగా అబ్బాయి అందులో వీడియోలో కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సెల్ఫీ వీడియో కాదు అది, వాస్తవంగా చూస్తుంటే ఎవరో అబ్బాయిని కూర్చోబెట్టి అబ్బాయితోటి చెప్పిస్తున్నటువంటి వీడియోగా అది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే అందులో భయపెట్టి చెప్పించారా, బెదిరించి చెప్పించారా, లేకపోతే వాస్తవంగా జరిగినటువంటి అంశాన్ని అబ్బాయి చెప్పాడా అనేటటువంటి విషయం తెలియదు. అయితే ఆ వీడియోలో అబ్బాయి మాట్లాడినటువంటి మాటలు కానీ మనం కానీ చూస్తే కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. 2023 నవంబర్ నుంచే బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు మరికొంతమంది నాయకులతోటి తాను టచ్లో ఉన్నానని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. జనసేనలో మరొక వర్గంగా ముద్రపడినటువంటి కొట్టే సాయి ప్రసాద్, ప్రస్తుతం అతను శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఎంపిక చేసింది ప్రభుత్వం. ఆయనకి బాధ్యతలు కూడా 1-2 రోజులు ఆయన తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం కూడా చేసుకోబోతున్నారు. ఈ సందర్భంలోనే ప్రస్తుతానికి ఈ వీడియో బయటపడింది. ఇందులో అతను ప్రమేయం కూడా ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది తనను తీసుకెళ్లి బొజ్జల సుధీర్ రెడ్డి తోటి మాట్లాడించారు అని చెప్పేసి వినుత కోటకి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలతో పాటు వ్యక్తిగత పరమైనటువంటి విషయాలను చెప్పాలి అని చెప్పేసి సుధీర్ రెడ్డి 2023 నుంచి 2024 ఎన్నికల ఫలితాలు ముందు వరకు కూడా తనకి 20 లక్షల రూపాయలు ఇచ్చాడు అని చెప్పేసి రాయుడు అందులో చెప్తూ ఉన్నటువంటి వీడియో అది. అంతేకాకుండా కోట వినుత అలాగే ఆమె హస్బెండ్ చంద్రబాబులకు సంబంధించి చంపేయాలని చెప్పేసి కూడా ఆ బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశించాడని చెప్పేసి 2 సార్లు కారుని యాక్సిడెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేశాడని, అది కుదరలేదు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా కూడా అబ్బాయి అందులో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే నేరుగా బొజ్జల సుధీర్ రెడ్డి రాయుడిని కలిసి వినుత కోట అలాగే చంద్రబాబులకు సంబంధించినటువంటి ప్రైవేటు వీడియోలు తీయాలని చెప్పేసి బెదిరించి భయపెట్టి 30 లక్షల రూపాయలు డబ్బులు ఆశ చూపి చేయమన్నాడని చెప్పేసి చెబుతూ ఉన్న సందర్భంలో బెడ్రూమ్లో తన సీక్రెట్ కెమెరాలు పెట్టడంతో అప్పుడు దొరికిపోయానని చెప్పేసి అబ్బాయి ఆ వీడియోలో చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా తెలిసిన తర్వాత ఆ అబ్బాయిని చాలా శారీరకంగా హింసించారు. కోట వినుత కావచ్చు, ఆమె భర్త చంద్రబాబుతో పాటు మరికొంతమంది ఆ అబ్బాయిని తీవ్రంగా కొట్టారు, బంధించారు, ఒక గదిలో బంధించి మరి చిత్రహింసలకు గురి చేశారు. అలాంటి సందర్భంలోనే ఈ వీడియో తీసి ఉండవచ్చు అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత ఆ అబ్బాయిని హత్య చేసి చెన్నైలో ఉన్నటువంటి ఒక కాలువలో పడేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతూ వచ్చాయి. ఇది జూలై 7వ తేదీన ఈ మర్డర్ జరిగింది. జూలై 13వ తేదీన డెడ్ బాడీ ఆ కాలువలో దొరికితే అందులో అబ్బాయి చేతి మీద
జనసేన అనేటటువంటి పచ్చబొట్టు, అలాగే వినుతకి సంబంధించినటువంటి పచ్చబొట్టు ఉండడంతో పోలీసులు ఈ కేసులో ఆమెను అలాగే ఆమె భర్తని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఆమె కండిషన్ బెయిల్ మీద బయట ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఇదంతా కూడా జరిగింది. అబ్బాయికి సంబంధించినటువంటి వీడియో ఇది. ఈ వీడియోని ఇన్ని రోజులు కూడా బయట పెట్టకుండా ఇప్పుడే ఎందుకు బయట పెట్టారు అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఎవరైతే ఈ అబ్బాయి చెప్పినటువంటి పేర్లలో అంటే ఇటీవలే ఆమె ఒక లేఖ కూడా రాయడం జరిగింది చంద్రబాబు నాయుడుకి, అలాగే పవన్ కళ్యాణ్కి ఒక లేఖ రాయడం జరిగింది. కొట్టే సాయి అనేటటువంటి ఒక వ్యక్తి తన చేసినటువంటి హత్య కేసు ఏదైతే ఉందో అందులో తన ప్రమేయం కూడా ఉంది, ఈ కుట్ర చేయడంలో అతను కూడా ఒక పాత్ర ఉంది, ఎందుకంటే ఈ అబ్బాయిని అతనే మ్యానిపులేట్ చేశాడు, అలాంటి వ్యక్తికి మీరు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పదవి ఇవ్వడం కరెక్ట్ కాదు, సో అతనికి ఆ పదవి ఇవ్వకుండా దాంట్లో నుంచి అతన్ని తొలగించండి అని చెప్పేసి ఆమె లేఖ రాశారు. అయితే ఎవరు కూడా పట్టించుకోలేదు ఆమె లేఖను, ఎందుకంటే ఆమె అరెస్ట్ అయింది. ఆమెను అభిమానించేటటువంటి ఒక జన సైనికుడు, అలాగే ఆమె దగ్గర కారు డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి రాయిని హత్య చేసింది ఆమె. కాబట్టి ఆమె చెప్పినటువంటి మాటను ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఈ సందర్భంలోనే ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది. ఎందుకు ఈ సందర్భంలోనే వీడియో బయటకు వచ్చిందంటే ఎవరైతే ఆమె ఫిర్యాదు చేసినటువంటి కొట్టే సాయి ఉన్నాడో ఆ కొట్టే సాయి శ్రీకాళహస్తి ధర్మకర్తల మండలి చైర్మన్గా రేపు ఎల్లుండో ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆమె ఈ వీడియోని బయటపెట్టింది అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు అక్కడ ఈ వీడియో టార్గెట్ ఎవరు? సరే, అబ్బాయి చెప్పింది, అందులో వీడియోలో చెప్పింది, ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పాడు, ఎలా చెప్పాడు, చెప్పించారా లేకపోతే ఉన్నవాసం చెప్పాడా అనేది ఎవరికి తెలియదు. అయితే ఈ సందర్భంలోనే రావడానికి కారణం ఏంటి అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ నడుస్తుంది. ఆ వీడియో టార్గెట్ ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి కొట్టే సాయినా లేకపోతే ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎవరు అనేటటువంటి దాని మీద అయితే చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో సుధీర్ రెడ్డి పాత్ర ఉంది ఈ అంశానికి సంబంధించి అని చెప్పేసి మొదటి నుంచి కూడా వినుత చెబుతూ వస్తుంది. ఆమెను అరెస్ట్ చేసి విచారించి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జైలుకి తరలించేటువంటి సందర్భంలో కూడా ఇదే అంశాన్ని ఆమె పోతూ అరుచుకుంటూ కూడా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భం చెప్పింది దీని వెనక సుధీర్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇదంతా కూడా ఈ సినారీ అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలు కావచ్చు, ఆధిపత్యం కోసం కావచ్చు ఈ హత్య జరిగింది అనేది అక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. కోట వినుత అనేటటువంటి ఆమె అక్కడ రాజకీయంగా బలపడుతుందనో లేకపోతే రాజకీయంగా అడ్డంగా ఉందని చెప్పేసి కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులే ఆమెను హ్యూమిలేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలోనే ఎవరైతే ఇప్పుడు హత్తుడైనటువంటి ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి రాయుడు ఉన్నాడో రాయుడు బలైపోయినటువంటి పరిస్థితి. ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఆ ఇద్దరు నాయకుల వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ఎదుగుదలకు పాపం ఒక పిల్లాడు బలైపోయినటువంటి పరిస్థితి. అబ్బాయి చాలా చూస్తుంటే తెలుస్తోంది, ఏమీ తెలియదు. అబ్బాయి చెప్తున్నటువంటి మాటలను చూస్తుంటే చెప్పించడం కాదు, ఏమీ తెలియకపోయినటువంటి సిచ్యువేషన్. అంటే ఎవరో వాళ్ళు పిలిచారు, ఒకవేళ అదేదో అన్నట్టు కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న చందంగా వాళ్ళు ఏం చేస్తారని భయం ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారని భయం ఉండొచ్చు. సో ఈ భయంతో అబ్బాయి చేశాడేమో. దానికి హత్య చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి అంశం ప్రస్తుతానికి సర్వత్రా చర్చ అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి కొంతమంది మాత్రం ఆ వీడియోని ఏఐ వీడియో అనేసి కొంతమంది అక్కడ కొంతమంది సానుభూతి పరులు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ వాస్తవంగా చూస్తే ఆ వీడియోని ఎవరో చిత్రీకరించి ఈ సందర్భంలోనే రిలీజ్ చేశారనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే రాయుడికి సంబంధించి మొత్తానికి ఇద్దరు నాయకుల వ్యక్తిగత రాజకీయ ఎదుగుదల కోసం ఆ పిల్లాడైతే చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీని మీద పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఆ వీడియో ఎప్పుడు తీశారు, ఎక్కడ తీశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ కూడా దాన్ని షేర్ చేస్తున్నారు. షేర్ చేసేటటువంటి సందర్భంలో ఆ వీడియో రాజు అయితే ఇక్కడ ఇంతసేపు మీరు చెప్పిన దాన్ని విన్నదాన్ని బట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అంటే ఈ వీడియో ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి ఒక కొత్త అనుమానం క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు కూడా పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు కూడా కోట వినుత ఒక ఆడదాన్ని ఎదుర్కొనలేక ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు, ఈ విషయం మా నేతకి చెప్పాము, కొన్ని రోజులు కాముగా ఉండండి, మేము అన్ని సద్దుమణిగిస్తామని చెప్పారన్నారు. అయితే ఈ హత్య జరిగిన తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి కూడా అత్యవసర సమావేశంగా ఏదో మీటింగ్ పెట్టి దీనికి నాకు ఏ సంబంధం లేదన్నట్టుగా ఆయన ఎందుకు పెట్టవలసి వచ్చింది అనే కొన్ని క్వశ్చన్స్ కూడా అక్కడ కోట వినుత రైజ్ చేశారు. అయితే ఈ హత్య జరిగిన తర్వాత పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిన వెంటనే ఈ వీడియో క్లిప్ బయటకు రావాలి కదా, అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ వీడియో అనేది దొరికేది కదా. కానీ ఇప్పుడు రావడం ఏంటి అంటే ఈ వీడియో ఒకవేళ కోట వినుత చంద్రబాబు బలవంతంగా అతన్ని చంపేటప్పుడు ఈ వీడియో తీసినా కూడా అది వెంటనే బయట పెట్టాలి కదా, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వీడియో ఎవరు రిలీజ్ చేశారనే కొత్త అనుమానాలు వస్తున్నాయి కదా.
ఎస్, అదే చెప్తున్నా ఏమన్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న సందర్భంలో ఆ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియో కొంతమంది ఏ వీడియో అంటున్నారు, మరి కొంతమంది ఏమో ఒరిజినల్ వీడియో అని చెప్తున్నారు. అయితే ఇక్కడ తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే అందరికీ సర్క్యులేట్ అవుతుంది. సర్క్యులేట్ అయ్యేటువంటి సందర్భంలో ఆ వీడియో హారిజన్ ఏంటి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఎవరు చిత్రీకరించారు, ఏ మొబైల్లో చిత్రీకరించారు, చిత్రీకరించేటువంటి సందర్భంలో ఎవరున్నారు అనే వివరాలన్నీ కూడా టెక్నికల్ అనాలిసిస్ చేసి ఖచ్చితంగా పోలీసులు ఆ వివరాలను కూడా బయట పెడతారు. అయితే ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్లు ఒక అంశం ఏంటి అంటే ఎస్పెషల్లీ కోట వినుతాని అరెస్ట్ చేసి ఆమెను జైలుకి తరలించిన సందర్భంలో ఆ విజువల్స్లో చూస్తున్నాం, ఆమె అరుస్తోంది. ఆమె భర్త కూడా చెప్తున్నాడు దీని వెనక బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడు, తొందరలోనే మేము బయట పెడతామని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళారు. ఇటీవల ఆమె ఒక్కటి మాత్రమే రిలీజ్ అయింది, కండిషన్ బెయిల్. ఆమె చెన్నైలోనే ఉండాలి, చెన్నైలో ఉండి ప్రతిరోజునో లేకపోతే వారానికి ఒకసారి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి సందర్భంలో త్వరలోనే చెబుతాం అని చెప్పేసి ఆమె చెప్పింది. అంతేకాకుండా మొన్న ఆమె లేఖ రాసినటువంటి సందర్భంలో, అంటే చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ, పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాసినటువంటి సందర్భంలో ఆ లేఖతో పాటు ఈ వీడియోను కూడా పంపించి ఉంటే బాగుండేది. కానీ అప్పుడు కూడా ఆమె రిలీజ్ చేయాల. సో దీని వెనక ఏంటి అంటే ఈ కొట్టే సాయి ప్రసాద్ అనేటువంటి వ్యక్తికి అక్కడ ధర్మకర్తల మండలి చైర్మన్గా పదవి ఇవ్వడం, సో ఆయన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకున్న సందర్భంలో సందర్భం కోసం వెయిట్ చేసి రిలీజ్ చేశారేమో అనేది తెలుస్తుంది. ఇక్కడ ఇది ఆ కేసుకి బలం కాదు. అంటే ఈ అబ్బాయి మాట్లాడినటువంటి వీడియో ఏదైతే ఉందో ఇది హత్య కేసుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాక్ష్యంగా మారేటటువంటి అవకాశాలు లేవు. హత్య కేసులో మర్డర్ చేసేసారు, కానీ మర్డర్కి ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటంటే ఇవి. సో అలాగని చెప్పేసి చంపేస్తామంటే ఒప్పుకునేది లేదు. సో నిందితులు చెప్పేటటువంటి మాటల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని సాక్ష్యాలుగా తీసుకునేటటువంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే అక్కడ స్పష్టంగా అబ్బాయి చెప్తున్నాడు ఇది జరిగింది అనే విషయాలు చెప్తున్నాడు. జరిగింది, నాకేం సంబంధం లేదు, నన్ను హ్యూమిలేట్ చేశారు, లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను భయపెట్టారు అనే అంశాలన్నీ కూడా అబ్బాయి చెప్తున్నాడు. డబ్బులు ఆశ చూపించారని చెప్తున్నాడు. మరి అంత చేసినా కూడా చంపేశారు అంటే ఎంత కర్కసత్వంగా ఉంటే వాళ్ళు చంపాల్సి వచ్చింది. మరి అది కేసుకి బలం చేకూర్చదు. కాకపోతే మిగిలి ఉన్నటువంటి నాయకుల వ్యక్తిత్వానికి, వాళ్ళు చేసినటువంటి తప్పులకి ఇదొక బలమైనటువంటి సాక్ష్యంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేగాని ఇది హత్య కేసుకు ఉపయోగపడేటటువంటి సాక్ష్యం కాదు ఇది. అయితే ఇక్కడ ఏంటి అంటే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ఆ ఘటన జరిగిన వెంటనే అందరూ కూడా సాధారణంగా చెప్తూ ఉంటారు, నేను ఆ హత్య కేసుకు సంబంధం లేదు అని చెప్పేసి ఆయన చెప్పాడు. కానీ ఆయన ఒప్పుకునేటువంటి అవకాశం ఉంది కదా, ఎవరు కూడా నేనే చేశాను లేకపోతే నేను వెనకున్నా అని చెప్పుకోలేరు. వెంటనే ఒక ఆరోపణ రాగానే వెంటనే దాన్ని కడుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆయన ఆ రోజు ఆ ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో కూడా కోట వినూత అదే మాట చెప్పారు, దీని వెనక బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడు, సరైనటువంటి సమయంలో ఇవన్నీ కూడా తొందరలోనే మేము బయట పెడతామని చెప్పేసి కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఆ వీడియోకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కావచ్చు, టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు తీసేటటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతానికి పోలీసులు అయితే చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇద్దరు నాయకుల వ్యక్తిగత రాజకీయ ఆధిపత్యం కోసం ఒక అమాయకుడైనటువంటి యువకుడైతే బలైపోయినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. యమునా, రైట్ రాజు, ఇంకొక విషయం గమనిస్తే ఆ వీడియోలో చూస్తే తన ఫేస్, రాయుడు ఫేస్ చాలా క్లారిటీగా అనిపిస్తుంది. అంటే గొడవ జరిగినప్పుడు కోట వినూత చంద్రబాబు తనపై చేయి చేసుకున్నారు, అప్పుడు దెబ్బలు తగిలి ఉండాలి, తన ఫేస్ కి బలవంతంగా చెప్పించుంటే ఒక భయం కూడా కనిపించి ఉండాలి. కానీ అక్కడ ఫేస్ మాత్రం రాయుడు ఫేస్ చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంది అన్నట్టుగా కూడా కొత్త అనుమానం ఒకటి వస్తుంది కదా. అంటే ఇక్కడ ఒకటి ఏదైతే ఇలాంటి సందర్భాల్లో ఈ వీడియోలు తీసుకునే పరిస్థితి కావచ్చు, ఇవన్నీ బెదిరింపులు ఉంటాయి, భయాందోళన ఉంటాయి. హత్య చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయిన వాళ్ళు మొహం మీద కనిపించేట్టుగా గాయాలు కొట్టేటటువంటి అవకాశం ఉండదేమో. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఆ అబ్బాయికి సంబంధించి వీడియో చేశాడు, వీడియోలో అబ్బాయి చెప్పాడు, జరిగిన వాస్తవాలను కూడా బయట పెట్టాడు. మరి బయట పెట్టినా సరే అబ్బాయిని చంపేశారంటే వాళ్ళు ఇంకా ఏమనాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో కర్కసత్వంగా వ్యవహరించారు వాళ్ళు, స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అబ్బాయి చెప్పేటటువంటి సందర్భంలో అబ్బాయి వాస్తవంగా ఆ అబ్బాయిని ఆమెతోటి ఉన్నప్పుడు కావచ్చు, మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా నేను కూడా చాలా సందర్భాల్లో అబ్బాయితో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వ్యక్తిగతంగా కూడా నేరుగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్కి సంబంధించిన విషయాల్లో కూడా అబ్బాయితో మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా యాక్టివ్గా ఉండేటటువంటి అబ్బాయి. సో ఎప్పుడు కూడా చాలా అంటే బాగుంటాడు అబ్బాయి. మరి అలాంటి అబ్బాయి ఆ వీడియోలో చూస్తుంటే చాలా నీరసంగా సో ఇలాంటి కనిపిస్తూ ఉన్నాయి. సో అప్పటికే ఆ అబ్బాయిని బెదిరించున్నారు, భయపెట్టున్నారు. అబ్బాయి కళ్ళలో ఆ బెరుకు భయం అనేది కనిపిస్తూ ఉంది. అతను కూర్చోబెట్టి, అది కూడా పద్మాసనం వేసుకొని కూర్చోబెట్టి మరి వీడియో తీస్తున్నారు. అంటే ఇప్పుడు అబ్బాయి సెల్ఫీ వీడియో తీయాలంటే సెల్ఫీ వీడియో తీసుకుంటాడు, బయటకు వస్తాడు. నాకు తెలిసి ఆ వీడియో తీసినప్పటి నుంచి కూడా, అంటే అంతకు ముందు నుంచి కూడా, అబ్బాయి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా అబ్బాయిని బయటికి వదలలేదు, ఒక్కడనే వాళ్ళ అధీనంలోనే పెట్టుకున్నారు. దొరికిన నాటి నుంచి చంపేసేంత వరకు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాడు ఆ పిల్లోడు. ఆ సందర్భంలో
ఒక సందర్భంలో ఈ వీడియోని చిత్రీకరించి ఉంటారు అనేటటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇదంతా కూడా పోలీసుల విచారణలో తేలుస్తారు. అసలు మోడస్ ఆపరెంటి ఏంటి మొత్తం కూడా ఇప్పటికే తమిళనాడు పోలీసులు దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు కూడా చేపట్టి తర్వాత ఈ కేసులో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంటే రాజకీయపరమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రాజకీయపరమైనటువంటి అంశాలను బహిర్గతం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా అదేదో అంటారు కదా, సో నాకు ఈరోజు నేను జైల్లో ఉన్నాను, నాకు ఈ పరిస్థితి వచ్చిందంటే నా వెనక జరిగినటువంటి కుట్ర ఇది కాబట్టి సో వాళ్ళు కూడా బాగుండకూడదు అనేటటువంటి ఒక నానుడి ఉంటుంది. సో వాళ్ళ ప్రమేయం కూడా ఇందులో ఉంది అని తెలియజెప్పేందుకు ఈరోజు ఈ సెల్ఫీ వీడియోను బయట తీసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ విధమైనటువంటి కుట్ర అంటే ఒక మహిళకు సంబంధించి వీడియోలు తీయమని చెప్పేసి ఒక మహిళకు సంబంధించి వ్యక్తిగతపరమైనటువంటి అంశాలన్నీ కూడా చెప్పాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి టీంలో ఒకడైనటువంటి ఈ కొట్టే సాయికి పవిత్రమైనటువంటి ధర్మకర్తల మండలి చైర్మన్ పదవి ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆమె ఏదైతే లేఖ రాసిందో ఆ లేఖలో బలం చేకూర్చే విధంగా ఈరోజు ఆమె ఆ వీడియోని అయితే స్పష్టంగా రిలీజ్ చేసింది అనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. యమున, రైట్, థ్యాంక్ యూ రాజు. నేను ఇప్పటివరకు నేను వీడియోలో ఏం తెలియదు. 23వ తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి ఎక్కలేదా అనేసి బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలుసు అని చెప్పిన వారు ఏంది నువ్వు పక్కనే ఉన్నావు, మేము మా గురించి మీకు తెలియదు, అప్పుడు మేము మేడము కార్లు పోలీసులు తీసింది కూడా మేమే, మా గురించి నీకు పూర్తిగా తెలియదు, మేము ఇంట్లో నుంచి అంటున్నా చంపేస్తాము, ఏడాడున్నర మొత్తం చెప్పాము కదా, లేదంటే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుకోండి అంతా నా కాడ రికార్డులు ఉన్నాయి, నేను బయట పెట్టేస్తాను, బయట పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలో చేశారు, అందరూ తెచ్చుకోవద్దు, నువ్వు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఏం చేయలేదు, మీ మేడం వాళ్ళు ఏం చేయలేదు, నేను ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేవి ఎప్పుడు ఇస్తాను అడిగారు. ఇప్పుడంతా బర్త్డే ఉన్నది 25వ తారీఖు, నాకు ఫుల్ పనులు ఉన్నాయి, అవ్వదు, మళ్ళీ ఇస్తాను 26వ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను. చెప్పిన తర్వాత 26వ తారీఖు ఇంట్లో ఎవరు లేదు, మేడం ఒకటి సోఫాలో కూర్చుంటే నేను వెళ్ళి కాళ్ళకి కూర్చున్నట్టు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అనే యాప్లో వీడియో ఆన్ చేసుకొని వెళ్ళి 2 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అక్క వాళ్ళు తీసుకొని చదివిస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేశాను. నాకు భయంగా వేసి నేను సుజిత్కి ఫోన్ చేశాను, అంత వీడియో తీసా ఉంది, నేను దొరికినాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే నువ్వేమని చెప్పావు అని అడిగాడు. నేనేం చెప్పలేదు, నానేం అడగలేదు, అడిగితే ఏం చెప్పలేదు, నాకు భయంగా ఉన్నది అని చెప్పాను. చెప్పిన తర్వాత మా అన్నయ్య చెప్తే బాగుండదు, ఇంకా ఆల్రెడీ ముందే చెప్పాము కదా, మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలుసు, వాళ్ళు నేను చెప్పేసాను, దీని వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, లేకపోతే నేనున్నాను, మా మీద చెప్తే ఉంటే బాగుండదు అని చెప్పేసి నీ సౌండ్ రావని వాడు ఫోన్ కట్ చేసాను. ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకటే సాయి అని అతనికి మెసేజ్ పెట్టాను. నాకు మనతో వీడియో గురించి తెలుసు కదా, నాకు తీసాను దొరికినాను, నా ఏం చేయాలి నా చెప్తే వాడు కూడా ఏం రిప్లై లేదు. దాని తర్వాత నేను పేట చంద్ర కూడా మెసేజ్ పెట్టాను, ఆయన మనతో వీడియో తీసాను దొరికినాను అని చెప్పే లోపల ఆయన అవునా ఎట్టు దొరికిపోయినావు రాయుడు, నా మీద చెప్పద్దు, డబ్బులు నేను తీసాను, నేను ఎట్టోట తెప్పించుకొని వచ్చేసేది అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను, మాతో వీడియో తీస్తా ఉండేది దొరికిపోయినాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు, ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా నాకేం చేయాలో తెలియక 2 రోజులు ఆలోచించేసి నేను తెలియకుండా చేసినాను అని చెప్దామనేది అది డబుల్ క్లిక్ అయ్యి ఆన్ అయిపోయింది అని చెప్పాను. దానికి లేదు, ఒప్పుకోలేదు, అంటే మేడం వాళ్ళు నమ్మలేకుండా అంటే ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను. లేదు నువ్వు ఇటంతా చేయవు, ఇన్ని రోజుల నుంచి మాకు అన్నావు కదా, నువ్వేందో మాకు తెలుసు, నువ్వు చేసినావు అంటే మేము నమ్మము అని చెప్పినాడు.